రిజర్వేషన్లు ఎక్కడొస్తాయి? ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇప్పుడు చూస్తే చదువుకున్న వాళ్ళందరూ ఎక్కువ అవుతున్నారు. నిరుద్యోగ సమస్య ఎక్కువైపోతుంది. ఇలా మన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసేస్తే రిజర్వేషన్ ఎక్కడ ఉంటుంది? అలా ఆర్థికంగా మనం ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏ ప్రభుత్వంలోనే లేనటువంటి ఈ ధరలు పెరుగుదల ఎక్కువైపోతుంది. ఇచ్చే జీతాలు ఎంత, ధరలు పెంచేది ఎంత? మన కేంద్ర ప్రభుత్వం నుండి అంచనా వేసి అన్ని లెక్కలు తీసి సంవత్సరానికి ఒక లెక్క తీసి ఈ సంవత్సరంలో 26,000 ఉంటే కానీ ఒక కుటుంబం బ్రతకలేదని మీరే నమూనాలు చూపిస్తున్నారు. కానీ ఇచ్చే జీతం ఏమో 10,000, 5,000. ఎలా కొనుక్కొని ఎలా తింటాం? మీరు ఇచ్చే జీతం ధరలు పెరిగిపోతూ ఉంటే అవి కొనుక్కొని తింటే పిల్లల్ని ఎలా చదివిస్తాము? వాళ్ళకి ఫీజులు ఎలా కడతాము? వాళ్ళని ఎలా పెంచి పోషిస్తాము? మళ్ళీ అందులో తల్లిదండ్రి ఉండకూడదు, భార్యాభర్త, 2 పిల్లలు. మరి అమ్మా నాన్నని ఎక్కడ పోషించి ఎక్కడ పెంచుతాము? మీరు ఇచ్చిన నమూనాల ప్రకారం అయితే మాకు 26,000 జీతం ఇవ్వండి. ఇచ్చి మాకు వస్తున్న సంక్షేమ పథకాలు తీసేయండి. మిగిలినవన్నీ మీరు ఇచ్చే ఇల్లులు వద్దు, ఏమీ వద్దు. 26,000 జీతం పెట్టి మాకు వచ్చేవి పిఎఫ్, ఈఎస్ఐ కట్ చేయండి. మాకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించండి. డ్యూటీ చేస్తూ ఆన్ డ్యూటీలో ఉండి చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వండి, ఇన్సూరెన్స్లు కల్పించండి. ఇవన్నీ ఇస్తూ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మిగిలిన మీరు ఇచ్చే పథకాలన్నీ తీసేయండి. మేము కాదని కూడా అనట్లేదు. మీరు చెప్పే ఏ వర్క్ అయినా సరే ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా, మీరు ఏ వర్క్ చెప్పినా మేము చెయ్యము అని కూడా మేము తిరస్కరించట్లేదు. అన్నీ చేస్తున్నాము. ఇంత చేసి మేము ఇంత చేస్తున్నా కూడా మా మీద ఇంకా పని ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఆశా వర్కర్లకి ఏ వర్క్ చెప్పాలో అది చెప్పకుండా మిగిలిన వాటిని చెప్పి పక్కదారి పట్టించేస్తున్నారు. అలా కాకుండా మాకు ఏదైతే వర్క్ని అలౌట్ చేశారో ఆ వర్క్నే చెప్పి మాకు 26,000 జీతం ఇచ్చి మమ్మల్ని ఉంచండి. అది మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అసలు ఎలా బ్రతుకుతామండి? ఇలా నిత్యావసర సరుకులు పెరిగిపోతే గ్యాస్ చూస్తే 400 ఉండేది, ఇప్పుడేమో తర్వాత ఏమో 1000 అయ్యింది, 1050 అయింది, 1100 అయింది, ఇప్పుడు మళ్ళీ 900కి వచ్చింది. అసలు 900 పెట్టి కొనుక్కునే స్తోమత లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు మేము ఎలా కొనుక్కోగలం? పెట్రోల్ ఎన్నిసార్లు పెంచారు, డీజిల్ ఎన్నిసార్లు పెంచారు, పెట్రోల్ ధర, కరెంటు బిల్లు ధర పెంచేసి దాని మీద మళ్ళీ 3 సంవత్సరాల క్రిందటిది మీరు దాని బిల్లులో వేసి మళ్ళీ కట్టమంటున్నారు. అసలు ఎలా ఈ పేద మధ్యతరగతి వాళ్ళు ఎలా కడతారు? రోజు కూలి చేసుకునే వాళ్ళు ఎలా కడతారు? ఇలాంటివన్నీ మీరు పెట్టేసి మళ్ళీ మేము 175 సీట్లు మేము సంపాదిస్తామని మీరు ఎలా అడుగుతున్నారు? మీరు కానీ ఇలా ఎవ్వరు కూడా లేదండి, ఎవరు కూడా సాటిస్ఫాక్షన్ లేదు. మీరు ఎంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అమలు చేసినా ఈ నిత్యావసర సరుకులు కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు కానీ, అసలు పేద మధ్యతరగతి వారు కొనుక్కునే స్థితిలో లేనట్లు కానీ, బస్సు టికెట్ ఎన్నిసార్లు పెంచారు మీరు? అసలు బస్సు ఎక్కే పరిస్థితి అవుతుందా? అలాంటప్పుడు మిగిలిన 170 సీట్లు మీరు ఎలా సంపాదిస్తారు? ఇవన్నీ చేయకుండా మొన్న జరిగిన మన రాష్ట్రం అంతటా జరిగిన ఆశా వర్కర్ల ధర్నాలోని మీరు పోలీసుల నిర్బంధంతో ఆపేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి వాళ్ళని ఎక్కడెక్కడ తిప్పారో తెలీదు. మన నాయకుల్ని మొత్తం లీడర్లందరినీ అరెస్ట్ చేసి రాత్రి 10 దాకా వదలకుండా ఏ ఊర్లో పెట్టారో కూడా తెలియకుండా అలా చేసినప్పుడు ఈ మహిళల ఓట్లన్నీ మీకు ఎలా పడతాయి అనుకుంటున్నారు? మీరు 170 సీట్లు మీకు ఎలా వస్తాయి అనుకుంటున్నారు? మేమేమైతే డిమాండ్లు పెట్టామో అవి మీరు పరిష్కరిస్తే అప్పుడు మేము మీకు ఓట్లు వేసి మీకు 170 సీట్లు వచ్చేటట్టు చేస్తాం. మీరే కానీ ఆ పని చేయకుండా ఉన్నట్లయితే ఎవరి చేత కూడా మళ్ళీ మేము ఓట్లు వేయించకుండా ఇదే ఏదైతే జరిగిందో మీరు నిర్బంధాలు చేశారో అవన్నీ ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళి మీకు ఒక్క సీటు కూడా వచ్చేలాగా కూడా మేము చెయ్యం. ఒక్క సీటు కూడా మీకు రాదు. ఏదో తాడపేయడం మేము తేల్చుకొని తీస్తాం. కాబట్టి ప్రభుత్వం మాత్రం మారి మమ్మల్ని చర్చలకు అన్నిటికీ పిలిచి సానుకూలంగా మేము ఏదైతే డిమాండ్లు పెట్టామో అవన్నీ పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.